హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఇప్పుడే అందిన లేటెస్ట్ అప్డేట్. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి దరఖాస్తు తేదీలకు సంబంధించి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 7,437 పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు తేదీలు అయితే ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ దరఖాస్తు తేదీలు వచ్చేసి ఈ నెల ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఈ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి అధికారిక వెబ్సైట్ అయిన www.tgprb.in ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తేదీలలో అప్పటి వరకు సర్టిఫికేట్స్ అన్ని రెడీ పెట్టుకోండి. స్టడీ సర్టిఫికేట్స్ అన్ని 1 to 7th రెడీ పెట్టుకోండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్కి అప్లై చేసే వాళ్ళు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ చూసుకోండి. అదేవిధంగా ఎస్ఐకి అప్లై చేసే వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ అయితే రెడీ పెట్టుకోండి ప్రతి ఒక్కటి. అయితే ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష క్వాలిఫై అయిన వాళ్ళకి PMT, PET శారీరక పరీక్షలు అనేది ఉంటాయి. తర్వాత ఒకవేళ డ్రైవింగ్ టెస్ట్ ఉన్న వాళ్ళకైతే డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. లేదు అంటే ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది, ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది అప్లికేషన్ తర్వాత జరిగే ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి అయితే ఫీజు వివరాలకు సంబంధించి చూడండి. ఈ అప్లికేషన్ ఫీ అనేది ఎస్ఐ ఉద్యోగాలకు ఎంత ఉన్నాయి, అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంత ఉన్నాయి, కేటగిరీ వైజ్గా ఎంత ఉంటుంది దీనికి సంబంధించింది. పోస్ట్ నేమ్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంబంధించి సివిల్, AR, TGSP, అదేవిధంగా SIR, CPL, అదేవిధంగా SPF సబ్ ఇన్స్పెక్టర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, SFO, డిప్యూటీ జైలర్ పురుషులు మరియు మహిళలు. ఈ అన్ని పోస్టులకు సంబంధించి తెలంగాణ SC ST అభ్యర్థులకైతే 750 రూపాయలు ఫీజు, అప్లికేషన్ ఫీజు 750 రూపాయలు. ఇతరులకు అందరికి ఇంకా 1500. ఓకేనా. నెక్స్ట్ కానిస్టేబుల్ సంబంధించి కానీ టెక్నికల్ పోస్టులకు సంబంధించి ఫీజు వివరాలు చూస్తే పోస్ట్ కోడ్ వచ్చేసి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో సంబంధించి 750 రూపాయలు. తెలంగాణ SC ST అభ్యర్థులకి 750 రూపాయలు, ఇతరులకి 1500 రూపాయలు. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్, SPF కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, ఫైర్ కానిస్టేబుల్, వార్డర్ సంబంధించి 600 రూపాయలు. SC ST అభ్యర్థులకు 600 రూపాయలు, ఇతరులకు 1200 రూపాయలు. పోలీస్ కానిస్టేబుల్ జనరల్ అభ్యర్థులకు 1200, SC ST అభ్యర్థులకు 600. ఓకే. కానిస్టేబుల్ డ్రైవర్, PTO, మెకానిక్, PTO వీటికి సంబంధించి SC ST అభ్యర్థులకు 600, సేమ్ ఇది కూడా 1200, జనరల్ అభ్యర్థులకి 1200. అయితే ఒక గమనిక, టెక్నికల్ పోస్టులు ఉంటాయి. ఈ టెక్నికల్ పోస్టులకు సంబంధించి వీటికి ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఉండదు. డైరెక్ట్ వీడికి డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ టెక్నికల్ పోస్టులకు డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఉండదు, ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉండదు. ఓకే. నెక్స్ట్ స్మార్ట్ అప్లికేషన్ ప్రయోజనాలు ఏమున్నాయి? బహుళ పోస్టులకు అప్లై చేస్తే, అంటే ఒక పోస్ట్ కాకుండా ఇంకా మిగతా పోస్టులకు కూడా అప్లై చేస్తే, అంటే కానిస్టేబుల్ అప్లై చేసిన వాళ్ళు SI కూడా అప్లై చేస్తారు, SI సివిల్ అప్లై చేస్తారు, ప్రతి ఒక్కటి డిప్యూటీ జైలర్ అప్లై చేస్తారు. ఇలా బహుళ పోస్టులు, మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసిన వారికి ప్రయోజనం ఏముంటుంది అంటే ఫిజికల్ టెస్ట్కి సంబంధించి ఒకే శారీరక పరీక్ష ఉంటుంది. PMT, PET అన్నిటికీ కలిపి క్వాలిఫై అయితే అన్నిటికీ క్వాలిఫై అవుతారు, లేదు అంటే అన్నిటికీ డిస్క్వాలిఫై అవుతారు. ఓకేనా. మీరు ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేసినా ఈ పరీక్ష ఒకసారి మాత్రమే రాస్తారు, అన్నిటికీ అదే మార్కులు వర్తిస్తాయి. కానిస్టేబుల్ కేటగిరీలలో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కానిస్టేబుల్ కానీ వార్డర్ కానీ వీటికి సంబంధించిన ప్రతి ఒక్క పోస్టులు ఎవరు అప్లై చేసుకున్నా ఎగ్జామ్ మాత్రం ఒకటే. అప్లికేషన్స్ మాత్రం వేరు, ఫీజు అనేది అప్లికేషన్స్ వేరు ఉంటాయి, కానీ ఎగ్జామ్ మాత్రం ఒకటే ఉంటుంది. శారీరక పరీక్షలు కూడా ఒకటే ఉంటుంది. కానిస్టేబుల్, SI వాటన్నిటికీ అప్లై చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి ఒకేసారి ఉంటుంది ఈవెంట్ అనేది మల్టిపుల్గా ఉండదు. ఒక్కసారి ఈవెంట్ అనేది కంప్లీట్ చేస్తే అన్నిటికీ ఎలిజిబుల్ అయినట్టే. ఒక్కసారి ఈవెంట్ అనేది డిస్క్వాలిఫై అయితే అన్ని ఎగ్జామ్లకి డిస్క్వాలిఫై అయినట్టే. సో ఈ దృష్టిలో పెట్టుకొని ఈవెంట్స్కి అనేది ప్రిపేర్ కండి. నెక్స్ట్ ఫీజు తగ్గింపు విషయంలో డిస్కౌంట్ మరి వేటికి ఉంటుంది. డిస్కౌంట్ అనేది OC మరియు BC అభ్యర్థులకి ఇప్పుడు ఒక అప్లికేషన్ అనేది చేశారు. ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేశాడు, తర్వాత మళ్ళీ ఇంకొక SI ఎగ్జామ్ కానీ అప్లై చేస్తున్నాడు. అప్పుడు మొదటి రెజిమెంట్ ఫీజు ఒకదానికి ఫీజు కట్టిన తర్వాత అదనపు రెజిమెంట్కి ఇంకొకటి అప్లై చేస్తే, వేరే ఉద్యోగానికి అప్లై చేస్తే 100 రూపాయలు తగ్గింపు ఉంటుంది, డిస్కౌంట్ అనేది ఉంటుంది. మల్టిపుల్గా అప్లై చేసే వారికి చెప్తున్నాను. ఓకే. అదే SC ST వారికి అభ్యర్థులకి మొదటి రెజిమెంట్ ఫీజు ఫస్ట్ కట్టే అప్లికేషన్ ఫీజు అని యాజ్ యూజువల్గా ఉంటుంది. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, జనరల్ అభ్యర్థులకు 1200 అని, SC ST అభ్యర్థులకు 600 అని. సో అదేవిధంగా
ఇది కామన్గా ఉండే ఫీజు అయిపోయిన తర్వాత అదనపు రెజ్యూమెన్ ఫీజుకి అనేది 50 రూపాయలు తగ్గింపు ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు. మల్టిపుల్గా అప్లై చేసే ప్రతి ఒక్క అప్లికేషన్కి ఒక్కొక్క అప్లికేషన్కి 50 రూపాయలు తగ్గింపు అవుతూ ఉంటుంది. ఎన్ని అప్లై చేస్తే అంత. ఇక్కడ ఓసీబీసీ అభ్యర్థులకు 100 రూపాయలు తగ్గింపు అవుతూ ఉంటుంది మల్టిపుల్గా అప్లై చేసే వారికి. ఓకేనా. ఇక్కడ చూడండి, మీరు అదనంగా దరఖాస్తు చేసే ప్రతి రెజిమెంట్ పైన ఈ తగ్గింపు అనేది లభిస్తుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఈసారి కొత్తగా పెట్టారు, మీరు అప్లై చేసే ముందు ఎవరైతే పార్ట్ 1 అప్లై చేసే ముందు బిఫోర్ మనం ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అనేది ఇవ్వాలి. మరి ఎలా ఇవ్వాలి అంటే ఇచ్చారు మన ప్రెస్ నోట్లో. ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మొబైల్లో. పార్ట్ 1 దరఖాస్తు నింపడానికి ముందే మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ, ఒకవేళ ఐఫోన్ యూజర్స్ అయితే యాపిల్ స్టోర్ నుండి ఆధార్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫేస్ ఆథెంటికేషన్ అనేది చేసుకోవాలి. ఫేస్ ఆథెంటికేషన్ చేసుకున్న తర్వాతనే పార్ట్ 1 అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ప్రెస్ నోట్లో ఉంది చూడండి. నెక్స్ట్, అధికారిక వెబ్సైట్ నుండి మాత్రమే www.tgprb.in ద్వారా మాత్రమే ఈ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రెస్ నోట్లో ఇచ్చారు హెల్ప్ లైన్ నెంబర్ అనేది, హెల్ప్ లైన్ నెంబర్కి సంప్రదించండి డౌట్ ఉంటే. నెక్స్ట్, ప్రింట్అవుట్ తీసుకోండి. అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఎగ్జామ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయే వరకు ప్రతి ఒక్క డాక్యుమెంట్ మన దగ్గర ఉండాలి, చేతిలో ఉండాలి. మెడికల్ అయిపోయి ట్రైనింగ్ పోయిన తర్వాత ట్రైనింగ్ పోయి వచ్చే వరకు కూడా మనకు ఫైల్ పెట్టుకోండి. ప్రతి ఒక్కటి మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో దాని సపరేట్ ఒక ఫైల్ పెట్టుకోండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క డాక్యుమెంట్ దాంట్లో వేయండి. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా చాలామంది హాల్ టికెట్ కూడా ఎక్కడో పడేస్తారు. ప్రతి ఒక్కటి మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా. ఒక ఫైల్ పెట్టుకోండి, దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయిపోయే వరకు ఆ ఫైల్ మెయింటైన్ చేయండి. దాంతోపాటు మెయిల్లో కూడా సేవ్ చేసుకోండి. మీ పర్సనల్ మెయిల్లో కూడా ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది సేవ్ చేసుకోండి. ఎప్పుడు అడిగినా ఆ డాక్యుమెంట్ అనేది ప్రింట్ తీసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా. ఓకే. సో డేట్స్ అనేది మర్చిపోకండి. ఈ మంత్ ఆగస్ట్ 19th టు సెప్టెంబర్ 9th ఈవినింగ్ 5 వరకు బిఫోరే అప్లై చేసుకోండి. ఫస్ట్ వీక్లోనే అప్లై చేసుకోండి. అప్లికేషన్ డేట్ కంప్లీట్ అయ్యేసరికి సైట్ అనేది ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో బిఫోరే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి. బాగా చదవండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.